డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్త పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగళం పేరుతో ఆయన ఈ పర్యటనలు చేపట్టనున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో చంద్రబాబు జనంలోకి వెళ్లనున్నారు. 31వ తేదీ వరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రోజుకు 3 నుంచి 4 సభల్లో ప్రసంగించేలా రోడ్ మ్యాప్ను పార్టీ రూపొందించింది. ఇవాళ పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ సెగ్మెంట్లలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అలానే 28న రాప్తాడు, సింగనమల, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలుతో పాటు 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరిపేట, శ్రీకాళహస్తిలలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. రైట్, ఇక టీడీపీ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ప్రజాగళం పేరుతో నిర్వహించబోయే సభలు, అదేవిధంగా పర్యటనకు, చంద్రబాబు పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. చందు, ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ ఏదైతే ప్రజాగళం సంబంధించినటువంటి ఈ బహిరంగ సభ ఉన్నాయో ఆ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ రోజు మొత్తంగా కూడా 3 సభల్లో ఆయన పాల్గొంటారు. ఒకటి పలమనేరు, ఇంకోటి నగరి, నెల్లూరు రూరల్లో ఈ 3 చోట్ల కూడా ఆయన ఈ సభల్లో పాల్గొని అక్కడ ఆయన ప్రసంగించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఈ ఎప్పుడైతే ఈ ప్రజాగళం పాదయాత్ర ప్రజాగళానికి సంబంధించినటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో బహిరంగ సభకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా ఈ 3 పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్లో కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా ఇప్పటికే ఆయన చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉన్నారు. చిత్తూరు డిస్ట్రిక్ట్ లోని కుప్పం నుంచి 10:30కి ఆయన బయలుదేరతారు. హెలికాప్టర్ లో బయలుదేరి ఆయన ఈ 11:30 టయానికి ఇక్కడికి పలమనేరు చేరుకుంటారు. అక్కడ ఆ సభ బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభలో ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత ఆయన నగరికి జరుగుతుంది. ముఖ్యంగా కూడా ఈ సభలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రజలైతే ఆసక్తిని కనబరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కేవలం టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసక్తి కనబరుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలని లేవనెత్తు, స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేసినటువంటి ఈ దాష్టికాలన్నింటినీ కూడా ఎండగడుతూ ఆయన చేసేటువంటి ప్రసంగాలు మాత్రం ముఖ్యంగా ప్రజలను ఆకర్షిస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఆయన మరింత ఉత్సాహంతో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన మొట్టమొదట ఏదైతే ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అనే ఆ సభలు నిర్వహించారు. ఆ తర్వాత బాబుజురుడి భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా ఆయన ప్రతి నియోజకవర్గాన్ని కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ కార్యక్రమాలను అయితే నిర్వహించారు. ఆ తర్వాత ఈ ప్రజాగళం ఎప్పుడైతే ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యారో, ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటి జరిగినటువంటి బహిరంగ సభ ఏదైతే ఇక్కడ చిలకలూరుపేటలో జరిగిందో ఆ సభకి ప్రజాగళం అని పేరు పెట్టడం జరిగింది. ఆ సభని అదే విధంగా కూడా మిగతా చోట్ల కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజాగళం పేరుతో ఈ సభలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ సభల ద్వారా ఆయన ప్రజలకు మరింత దగ్గరయ్యే చేరువయ్యేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఏదైతే యువకులు ఉన్నారో యువకులకు సంబంధించి వాళ్ళు నిరుద్యోగిత కారణాలు వివరిస్తూ తమ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేయబోయేటువంటి కార్యక్రమాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. తాము అధికారంలోకి వచ్చినట్టయితే మాత్రం వచ్చినటువంటి 6 నెలల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని ఈ నిరుద్యోగులకు అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా మహిళలకు సంబంధించి, ముఖ్యంగా గృహిణులకు సంబంధించి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, అదే విధంగా రోజు రోజుకి పెరుగుతున్న మధ్యతరగతిని ఆకట్టుకునేందుకు రోజు రోజుకి పెరుగుతున్న నిత్యావసర ధరలు, అలాగే వాళ్ళకి ఆదాయానికి తక్కువగా ఉండటం, వాటినన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని తాను ఏమి చేయబోతున్నాను అనే విషయాన్ని తెలియజేస్తూ కూడా ఆయన ప్రజల్లో మరింత దగ్గరయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ
ప్రజాకళ సభలు ఏవైతే ఉన్నాయో దానికి విశేష ఆదరణ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రజాకళ సభ ప్రతిరోజు కూడా మొత్తం 31వ తేదీ వరకు కూడా జరుగుతుంది. ఈ 4 రోజుల పాటు జరిగేటువంటి ఈ సభలకు సంబంధించి, ముఖ్యంగా ఈ ప్రజాకళానికి సంబంధించిన సభలకు సంబంధించి ప్రతి రోజు కూడా 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలను ఏర్పాటు చేసే విధంగా కూడా ప్లానింగ్ అయితే చేసుకోవడం జరిగింది. చందు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.